సరే, మంచిది. అసలు చాలామందికి అసలు పరిచర్య ఎందుకు చేయాలి, మనం చేయకపోతే ఏముంది, ఎవరో ఒకరు చేస్తారు కదా అని ఎన్నో తలంపులు ఉన్నాయి. కాబట్టి అందుకని ఈరోజు నేను మీకు ఆరాధన అయిపోయిన తర్వాత చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని, తర్వాత సంఘానికి చెప్పాలనుకున్న సందేశాన్ని రెండింటినీ కలిపి ఈ వర్తమానంలో మీకు చెప్తున్నా. రేపు వారం నుంచి మామూలుగా 2 వర్తమానాల ఆరాధన జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళా పరిసరికి సంబంధించిన వర్తమానం వేరుగుంటుంది. ఇది మొదట విషయం కాబట్టి, అందరికీ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి, అందుకని 2 కలిపి నేను చెప్తా ఉన్నా. జాగ్రత్తగా మీరు వినండి. జాగ్రత్తగా మీరు వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు? మనం ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరు వేరు. నా ఏలి ముద్ర మీకు ఎవరికి ఉండదు, ఉంటుందా? కనీసం నాకు పుట్టిన బిడ్డలకు కూడా ఉండదు. ఏది? నాకు పుట్టిన బిడ్డలకు కూడా నా ఏలి ముద్ర ఉండదు. నా కన్ను, నాలాంటి కన్నులు ఉండొచ్చు, కానీ దాని లోపల ఉండేది ఏరుగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ప్రత్యేకంగా తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు మనల్ని? ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? ఒకే విధంగా చేసేయచ్చు కదా, ఒకే విధంగా చేయాల. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో అన్ని కోట్ల మంది ప్రజలను కూడా వేరుగానే ఉంటారు. గుణగణాల్లో కానీ, వాళ్ళ యొక్క బుద్ధి గుణాల్లో కానీ, వాళ్ళ యొక్క నడవడికి కానీ, వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ ఒకరికొకరు వేరుగా ఉంటుంది. కనీసం అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు కూడా ఒక బిడ్డ ఉన్నట్టు ఒక బిడ్డ ఉండడు, ఒక అమ్మాయి ఉన్నట్టు ఒక అమ్మాయి ఉండదు. ప్రతి ఒక్కరు డిఫరెంట్గా ఉంటారు. ఇన్ని విధాలుగా దేవుడు మనుషులను తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు? ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము? ఏదో కొద్ది రోజులు ఈ భూమి మీద ఉండి తిని తాగి ఆడి చనిపోయి వెళ్ళిపోయేదానికైనా? ఎందుకు దేవుడు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు? ఊరికేనా? మీరు అన్నట్టు మీరు అనుకుని ఏమన్నా వచ్చారా? తల్లిదండ్రులు అనుకుంటే మనం పుట్టామా? దేవునికి ఒక ప్రణాళికతో మనల్ని అందరినీ సృష్టించాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఎప్పుడు మనల్ని అనుకున్నాడు, ఎప్పుడు మనము ఈ భూమి మీదకి రావాలని నిర్ణయం జరిగింది అని అంటే, జగత్తు పునాది వేయబడక ముందు, అసలు ఈ భూమి అనేదే ఏర్పడక ముందు, అసలు దీనికి పునాది వేయబడక ముందు దేవుడు మనసులో మనం ఉన్నాం.
హల్లెలూయా. దేవుడు మనసులో మనల్ని అనుకొని ఉన్నాడు. ఏమని? నేను ఈ విధంగా మానవుని తయారు చేయాలి, ఫలాని ఊర్లో ఫలాని వాళ్ళు, ఫలాని ఊర్లో ఫలాని వాళ్ళు, ఫలాని ఊర్లో ఫలాని వాళ్ళు అని ఆయన ముందుగానే మనసులో మనల్ని అనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన కోసము తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా ఆయన జీవిస్తూ ఆయన కొరకు ఈ లోకంలో ఉపయోగపడాలని దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడో జరిగింది అది. కాబట్టి అప్పటికి మన తల్లిదండ్రులు కూడా లేరు. ఉన్నారా? మన తల్లిదండ్రులు ఉన్నారా అప్పటికి? వాళ్ళే పుట్ల, వాళ్ళే అప్పటికి పుట్ల, వాళ్ళే లేరు. వాళ్ళు లేక ముందే మనల్ని దేవుడు అనుకున్నాడు ఆయన మనసులో. అది ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి. అసలు తల్లిదండ్రులే లేరు, ఇంక బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు? కానీ తల్లిదండ్రులు లేనప్పుడే, బిడ్డలు లేనప్పుడే ఒక ప్రణాళిక దేవుడు ఆలోచన చేశాడు. ఏమిటంటే ఈ భూలోకంలో ఒక జనాన్ని నేను ఉత్పత్తి చేయాలి, ఆ జనము నా కోసం నిలబడాలి, ఆ జనము నా నిమిత్తము నా కోసం వాళ్ళు సిద్ధపడాలి, నా కోసం వాళ్ళు పనిచేయాలని చెప్పి ఏదో ఆయన ఎప్పుడో, అది ఎంతకాలమైందో కూడా రాయబడలేదు, జగత్తు పునాది వేయబడక ముందే అన్నాడు. హల్లెలూయా. అది ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కూడా మనకు తెలియదు. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం అనుకున్నట్టు ఈరోజు నిన్న నువ్వు అనుకుని వచ్చింది కాదు ఇది. చాలామంది అనుకుంటావు, నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు అంటే నేను మనం తెలుసుకున్నాయా 10 ఏళ్ళు అయిందా, 5 ఏళ్ళు అయింది అనుకుంటాం. కాదు, దేవుడు ముందు ప్రణాళిక ఒకటి ఉంది. ఏంటి ప్రణాళిక? ఎప్పుడో ఆయన నిర్ణయం చేశాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నిర్ణయించుకున్నాడంటే మనము ఆయన ఎదుట పరిశుద్ధులంగాను నిర్దోషంగాను జీవిస్తూ ఆయన్ని మహింపరుస్తూ ఆయన కొరకు ఉపయోగపడుతూ ఉండాలని దేవుడు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మనం ఈ భూమి మీదకి వచ్చాం. హల్లెలూయా. అయితే కొంతకాలం ఈ భూమి మీద మనం ఉంటాం. వచ్చిన వెంటనే అందరూ పోరు, ఎవరో ఒకరో ఇద్దరో అలా జరిగేది. అయితే ఈ ఉన్న కాలంలో మనము దేవుని కోసం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవి చేయకుండా మనం వెళ్ళిపోతే దేవుని దగ్గర మనం ఆశీర్వాదం పొందుకోలేము, దేవుని రాజ్యం మనం పొందుకోలేము. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తాను. దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమాని దేశాంతరం పోతూ తన దాసుల్ని పిలిచి ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు. బహుకాలం తర్వాత మళ్ళా తిరిగి వచ్చాడు. తన దాసుల్ని పిలిచాడు. 5 తీసుకున్నవాడు వచ్చాడు. అయ్యా, నువ్వు నాకు 5 ఇచ్చావు, 5కి 5 సంపాదించా, ఇదిగో 10 అని ఇచ్చాడు. ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన పట్టణముల మీద నియమిస్తాను అన్నాడు. నా సంతోషంలో నీకు పాలు ఇస్తాను అన్నాడు. 2వాడు వచ్చాడు. అయ్యా, నాకు 2 ఇచ్చావు, 2కి 2 4 సంపాదించాను, ఇదిగో అని పెట్టాడు. వాడిని కూడా ఏమన్నాడు? మొదట వానికి చెప్పిందే చెప్పాడు. 3వాడు వచ్చాడు. అయ్యా, నువ్వు నాకు 1 ఇచ్చావు, ఇదిగో నీ 1 అన్నాడు. నేను 1 ఇస్తే నువ్వు మళ్ళీ నాకు 1 ఇస్తావు ఏంట్రా అన్నాడు. నీ సొమ్ము నేను చెడకుండా తెచ్చి ఇచ్చాను కదా అన్నాడు. అలాగైతే నువ్వు ఆ రోజు చెప్పుండాలా, ఏమని? నేను చేయలేను, నాకు ఇవ్వద్దు అని చెప్పుంటే, ఇది ఇంకొకరికి ఇచ్చుంటే వాళ్ళు దాన్ని పనిచేసి ఇంకేదైనా వాళ్ళు సంపాదించి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు దీనిని వ్యర్థం చేసావు కదా, ఈ నీ కాళ్ళు చేతులు కట్టి వెలుబడి చీకట్లు వేసేయమన్నాడు. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ
24 నుంచి చూడండి. అయ్యా ఇత్తని చోట కోయివాడును చలని చోట పంట కూర్చుకున్నవాడునైనా కఠినవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో పాతిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను ఇతని చోట కోయవాడును చలని చోట పంట కూర్చుకుని వాడిని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండును. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును నేను తీసుకుందని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతు గలవానికి ఈడి కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వాని కలిగినది కూడా తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని ఎలుబడి చీకటిలోనికి తోసివేయడు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండునను. చాలు. చూడండి, ఈ ఒకటి తీసుకున్నవాడు ఏం చెప్తున్నాడు? నువ్వు విత్తన చోట కోసేవాడివి, చలని చోట పంట కూర్చేవాడిని, కఠినుడువు అని దేవునికి ఒక బిరుదు చెప్తున్నాడు ఆయన. నువ్వు కఠినుడువు, అందుకని నీ సొమ్ము నేనేం చేయలేదు, జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు ఇచ్చానన్నాడు. నువ్వు అలా చేస్తే నాకు సంతోషం లేదు. అది సావుకారుల యొద్ద ఉంచి ఉండాల్సింది కదా. లేనప్పుడు దానికి వచ్చే ఫలమంతా కూడా వడ్డీతో సహా తీసుకుందును కదా. వడ్డీతో కూడా అంటే దేవుడు వడ్డీ వ్యాపారం చేస్తాడని కాదు, అక్కడ దాని ఫలితం కూడా తీసుకోవద్దు కదా. అయితే నువ్వు దాన్ని నిరుపయోగంగా చేశావు, ఈ దేనికి ఉపయోగం లేకుండా చేశావు. కాబట్టి నిన్ను కాలు చేతులు కట్టి ఎయిర్పోర్ట్లు వేసేసేయాలని చెప్పి అతని గురించి ఆజ్ఞాపించగానే అతన్ని కట్టి ఏం చేశాడు? ఎల్లుబడి చీకట్లో తోసేశాడు. వీళ్ళిద్దరికి మాత్రం ఏం చేశాడు? 10 వాడికేమో మళ్ళీ ఇంకొక తలాంతు ఇచ్చాడు, ఎందుకంటే వాడు బాగా బ్రహ్మాండంగా పనిచేశాడు కాబట్టి. వీళ్ళిద్దరికీ మంచి కృపనిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. వీడు మాత్రం చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకని? తను చేయవలసిన దాన్ని చేయలేదు. ఈరోజు భూమి మీదకి వచ్చావు. భూమి మీద నువ్వు తిని తాగి చనిపోయేదానికైనా ఈ జీవితం? లేదా నువ్వు ఏ దేవుడైతే నిన్ను పుట్టించాడో, ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడో ఆ దేవుని కోరం నువ్వు చేయాల్సింది ఏమన్నా ఉందా? ఆ దేవుని కోసం మనం చేయవలసింది ఏమన్నా ఉందా? లేదు, మనం వచ్చాము, తిన్నాము, తాగాము, కొద్ది రోజులు బతికాము, చచ్చిపోయాము, తర్వాత మనం వెళ్ళిపోయాం అనేదేనా జీవితం? ఏంటి జీవితం అంటే? మనం పుట్టింది తిని తాగి ఆడుకోవడానికి కాదు. దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం ఈ లోకంలో జన్మించబడ్డాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయనకి మన మీద ఒక ఉద్దేశం ఉంది, ఆలోచన ఉంది, ఆశ ఉంది, ప్రణాళిక ఉంది. ఆ ఉద్దేశం ఆయన నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉంటాయంటే రండి చూద్దాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మడ నీకున్న తలంపులను, బహు విస్తారములు, వాటిని ఎవరిని చెప్పుదును అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. దేవుడికి మన ఎడల విస్తారమైన తలంపులు ఉన్నాయంట. ఏమున్నాయి అంటే ఆలోచనలు ఉన్నాయి. మన పట్ల అది చేయాలా, అది చేయాలా, ఆ వ్యక్తిని ఇలా చేయాలా, అలా చేయాలని చెప్పి దేవునికి విస్తారమైన ఆలోచనలు ఉన్నాయంట. అయితే ఆ ఆలోచనలు, ఆ తలంపులు మన జీవితంలో దేవుడు నెరవేర్చుకోవడానికి ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయితే అవి నెరవేర్చబడాలి అంటే మనము దేవునికి అందుబాటులో ఉంటే వాటిని దేవుడు నెరవేర్చుకుంటాడు. దావీదు కుటుంబంలో 8 బిడ్డలు ఉన్నారు. యెషయ అనేటువంటి వ్యక్తికి 8 ఉన్నారు. 8 దావీదు లాస్ట్ వాడు,
ఎవరు? దావీదు లాస్ట్ వాడు. వాళ్ళ తండ్రి అనుకున్నాడు వీడు ఏనికి పనికిరాడు, గొర్రెల కాడికి పంపిద్దామని చెప్పి పంపించాడు. ఎవరిని? దావీదుని. అన్నోళ్ళందరినీ సైన్యంలో ఉద్యోగానికి చేర్పించాడు, మిలిటరీలోకి పంపించాడు. ఈయన్ని మాత్రం గొర్రెల కాడికి పంపించాడు. ఎందుకంటే దేనికి పనికిరాడు ఇతను అని. ఈరోజు కూడా మన యొక్క పరిస్థితిని బట్టి చాలామంది మన గురించి అనుకోవచ్చు, ఇతను ఇంతకంటే ఏం చేయలేడు, దేనికి పనికిరాడు, ఏమి చేత కాదు ఇతనికి అని చెప్పి. కానీ అలాంటి వ్యక్తి దావీదు దేవునితో దగ్గరగా ఉన్నాడు, దేవునికి అందుబడుగా ఉన్నాడు. గొర్రెలు దొరకపోయాడు తోలేయటం, దేవునితోనే స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ మహింపరుచుకుంటూ దేవునితో బాగా కనెక్ట్ అయి ఉన్నాడు. ఒకానొక రోజు వచ్చింది, యెషయా కుటుంబంలో ఒక వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకోవాలని ఆలోచన చేసి సమూయేలు ప్రవక్తను పంపించాడు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని రాజుగా నియమించబోతున్నానని. ఎవరో చెప్పలా ఉంది, ఎవరో చెప్పలా. అందుకని సమూయేలు పోయి పెద్ద కుమారుణ్ణి అభిషేకించబోయాడు. దేవుడు అన్నాడు, వద్దు, వెనక్కి రా అన్నాడు. ఏం ప్రభా, బాగున్నాడే, హైటు వెయిట్ బాగున్నాడు, కట్అవుట్ బాగుంది, మనిషి చూస్తానికి బాగున్నాడు, ఎందుకు వద్దంటున్నావు అన్నాడు. నీకు తెలియదు, పక్కకు రా. నువ్వు పైన మాత్రమే చూసే, హృదయం నీకు తెలియదు. హృదయం నాతో అతనికి కనెక్షన్ లేదు, అతను నాకు అంటకట్టి లేడు, నాతో కనెక్టివిటీలో లేడు, నేను అతను తోసివేశాను, పక్కకు రా అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ అందరూ అయిపోయారు. లాస్ట్కి అందరూ అయిపోయిన తర్వాత సమూయేలుకు ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, దేవుడు చెప్పింది కరెక్టేనా? ఒక కొడుకుని అభిషేకించమన్నాడు, నేను వస్తే ఎవరు ఇక్కడ కాదంటున్నాడు, ఏంటబ్బా అని చెప్పి ఆలోచన చేస్తే ఒక ఆలోచన వచ్చింది సమూయేలుకి. అప్పుడు యెషయాని అడిగాడు, అయ్యా నీ కొడుకులందరూ వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. ఉన్నాడయ్యా, ఒకటి లాస్ట్ వాడు గొర్రెల కాడికి పోయినాడా అన్నాడు. సరే ఒకసారి ఆయన కూడా పిలిపిస్తావా అంటే ఆయన పిలిపించాడు. అతను రాగానే దేవుడు చెప్తున్నాడు, ఇతనే నేను ఏర్పరచుకున్న రాజు, అభిషేకించు అంటున్నాడు. అప్పుడు పోయి అతన్ని దేవుడు సమూయేలు అభిషేకిస్తాడు. అయితే ఆ యొక్క చిన్నవాడైనటువంటి తునీకరించబడినటువంటి ఆ యొక్క దావీదు రాజయ్యాడు. హల్లెలూయా. కానీ వాళ్ళ తండ్రికి తెలియదు అది ఏమని, నా చిన్న కొడుకు ఒకరోజు రాజు అవుతాడని తండ్రికి కూడా తెలియదు, వాళ్ళ అన్నలకి తెలియదు. యుద్ధానికి పోతే ఏమన్నారు వాళ్ళ అన్నోళ్ళు, యుద్ధం కాడికి పోతే, ఏమిరా గొర్రెలు వదిలిపెట్టి ఎందుకు వచ్చావురా ఇక్కడికే, ఇక్కడ ఏం పనిరా, నీ బోటి వాళ్ళకి ఇక్కడ ఏంట్రా పనే, నువ్వు గొర్రెలు కాసుకునే పని నీకు చాలురా, నువ్వంతా ఏంద్రా ఇక్కడికి వచ్చి చూసేదా అని తరువైపోతారు. ఎవరిని? దావీదుని. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఎందుకంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక నెరవేరేదానికి దావీదు దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుడు ఆ ప్రణాళిక నెరవేర్చుకున్నాడు. ఆ సమయం రాగానే దేవుడు ఏం చేశాడు? దావీదుని ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు అలాగనే చేస్తాడు. అయితే మనం అలా దేవుడు చేయాలి, ఆయన ప్రణాళిక మనలో నెరవేర్చాలంటే మనం దేవునితో బాగా కనెక్టెడ్గా ఉండి ఆయనతో బాగా మనం దగ్గరగా జీవిస్తూ అనుకూలంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో మనం ఉంటే దేవుడే ఒకరోజు మనం ప్రత్యేకపరుస్తాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మొదటి నుంచి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మొదటి నుంచి. బర్నబా, నికేరనబడిన సుమియను, కురేనుడైన లుకియా, శతాధిపతి హేరోదుతో కూడా పెంచబడిన వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని చెప్పాను. చూడండి, వాళ్ళు మామూలుగా సంఘంలో సామాన్యులుగానే ఉన్నారు. ఎవరు? సౌలు, బర్నబా సామాన్యులుగానే దేవుని సేవించుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ ఒకరోజు దేవుడు ఏమంటున్నాడు? నేను సౌలును
బర్నబాను పిలిచి ఉన్నాను, వాళ్ళని ప్రత్యేకపరచండి, వారిని నా కోసం పంపించండి, వారిని మీరు సపరేట్ చేయమంటున్నాడు. ఎందుకు అంటే నా ప్రణాళిక ఉంది వాళ్ళ మీద. ఎవరి మీద? బర్నబా మీద, సౌలు మీద. నేను దాన్ని నెరవేర్చుకోబోతున్నాను అన్నాడు. ఈరోజు మనందరి మీద కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది ఈరోజు మనకు తెలియకపోవచ్చు, మన తల్లిదండ్రులకు కూడా తెలియకపోవచ్చు, మన తోబుట్టులకు కూడా తెలియకపోవచ్చు, మనతో ఉన్న స్నేహితులకు తెలియకపోవచ్చు, మన బంధువులకు తెలియకపోవచ్చు. రేపు దేవుడు మనల్ని ఎలా చేస్తాడనే విషయం మనం ఒకవేళ మనకున్న ఈ స్థితిని బట్టి ఈరోజు మనల్ని అందరూ తునీకరించవచ్చు. దావీదుని తునీకరించినట్టు మనల్ని తునీకరించవచ్చు, మనం తక్కువగా చూడవచ్చు. కానీ దేవునికి నువ్వు అందుబాటులోకి వచ్చావంటే, హల్లెలూయా, దేవుడికి నువ్వు దగ్గరగా వచ్చావంటే నీ మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చుకుంటాడు. ఆయన ఉద్దేశాన్ని ఆయన జరిగిస్తాడు. అయితే నువ్వు ఆయనకు దగ్గర లేకపోతే ఎలా? నువ్వు ఆయనకు అందుబాటు లేకపోతే ఎలా? దేవుడికి పెద్ద చిన్న అని తేడా లేదు. పెద్దవాళ్ళకి ముందు చేయాలా, తర్వాత చిన్నవాళ్ళు చేయాలని తేడా లేదు. దావీదు ఎప్పుడు వాడు? అందరికంటే లాస్ట్ వాడు. యోసేపు ఎప్పుడు వాడు? 11వ వాడు. విన్నవాడు 11వ వాడు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యోసేపుని ఎన్నుకున్నాడు. కానీ ఆయనకంటే పెద్దవాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, అన్నలు ఉన్నప్పటికీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఎందుకని? చిన్నప్పటి నుంచే యోసేపు దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. వాళ్ళ అన్నోళ్ళు తప్పులు చేస్తున్నా అవి వచ్చి వాళ్ళ తండ్రికి చెప్పాడు. కానీ నేను కూడా తప్పు చేద్దాం, మా అన్నోళ్ళు చేసినప్పుడు నేను చేసేదానికి ఏమని అనుకోవాలి ఆయన. ఎవరు? ఈరోజు కొంతమంది ఎట్లుంటారంటే, మా అన్న చేసినప్పుడు నేను చేస్తే ఏముంది, ఆ అక్క చేసినప్పుడు నేను చేస్తే ఏముంది, ఆయన చేసినప్పుడు నేను చేస్తే ఏముంది, ఆ పాస్టర్ చేసినప్పుడు నేను చేస్తే ఏముంది. అంటే వాళ్ళు పోయి గుంట్లో పెడితే నువ్వు కూడా పెడతావా? నువ్వు కూడా పెడతావు గుంట్లో పోయి అంటే? యోసేపు అలా అనుకోలే. మా అన్నోళ్ళు సరే తప్పుగా నడుస్తున్నారు, నేను అలా నడవకూడదు, నేను అలా జీవించకూడదు, నా దేవునికి నేను విరోధం కాకూడదు, ఆయనకు అనుకూలంగా ఉండాలి అని జీవిస్తున్నాడు. కానీ ఆయన బ్రతుకు ఎలా ఉంది? బానిస బ్రతుకు. బ్రతికేంది? బానిస బ్రతుకు. తునీకరించబడినవాడు, అమ్మివేయబడినవాడు, జైలు పాలైనవాడు, నిందలు అవమానాలు భరించినవాడు. అయినా సరే నా దేవుని కోసమే బ్రతకాలి, కానీ నేను ఇంక దేనికి తొలగకూడదు, ఏ ప్రలోభాలకి లొంగిపోకూడదని చెప్పి అట్టే నిలబడ్డాడు. దేవుడు ఒకరోజు వచ్చింది, రాజు ఎదురికి తేబడ్డాడు, కలభావం చెప్పాడు. రాజు వెంటనే అంటున్నాడు, నీలాంటి దేవుని ఆత్మగల మనుషుడు మాలో ఎవరు లేరు, నీవే మాకు కావాలి, నీవే మా రాజ్యాన్ని పరిపాలించాలి, నిన్ను మేము నియమించుకుంటాం, ఏమంటావు అన్నాడు. నేనేమంటానయ్యా, బానిసనే. కాదు, నువ్వు ఇంక బానిస కాదు, ఈ రాజ్యాన్ని పరిపాలించే నువ్వు అధికారంలోకి వచ్చేసినావు, నీకు నేను అధికారం ఇస్తున్నా. ఎంత అధికారం అంటే మా దేశం నుండి ప్రజలంతా కూడా నీ సెలవు లేకుండా కాలు కానీ చెయ్యి కానీ ఆడించడానికి లేదన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చాడు? యోసేపుని దేవుడు అక్కడ వాడుకున్నాడు. ఎందుకు? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఎవరికి? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక దగ్గరగా అతను జీవిస్తున్నాడు. ఎవరు? యోసేపు. అందుకని దాన్ని నెరవేర్చుకున్నాడు. ఈరోజు మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. అయితే మనం దేవునికి దగ్గరగా జీవించినప్పుడు ఆ ప్రణాళికను దేవుడు నెరవేర్చుకుంటాడు, ఆ ప్రణాళికను దేవుడు జరిగిస్తాడు. అయితే మనం దేవునికి దగ్గరగా లేనప్పుడు మన మీద ప్రణాళిక ఉన్నా అది మనం ఏమైపోద్ది? వ్యర్థమైపోతుంది. దాన్ని మనం కోల్పోతాం. సంసోను దేవుని వరము చేత పుట్టినవాడు. దేవుడు మాటిచ్చి వాగ్దానం ఇచ్చి పుట్టించినవాడు. కానీ కొన్నాళ్ళకి అతని జీవితంలో
ఏమైపోయింది? ఆ ప్రణాళిక పక్కెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? దేవునికి దూరం అయ్యాడు. దేవునికి దూరం అయ్యాడు. ఈరోజు నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దాన్ని నెరవేర్చుకోవాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను గొప్ప చేయాలని, నిన్ను తీసుకురావాలని ఆయన ఆశపడుతుంటే నువ్వు దూరం అయిపోతున్నావు, దగ్గర కాలేకపోతున్నావు. ఎన్నాళ్ళైనా సరే ఆయన నీ కోసం వేసి చూస్తున్నాడు. ఇంకా ఆయన ట్రాక్లోకి వస్తావేమో, నిన్ను ఆయన నడిపిద్దామని చూస్తున్నాడు. ఒక కొత్త రైలు బండి తయారు చేసాం. దాని రైలు పట్టాల మీదకి రాకుండా అది నడుస్తుందా? దాన్ని నడిపించగలమా? నీ మీద ఎంత ప్రణాళిక దేవునికి ఉన్నా నువ్వు దేవునికి దగ్గరకు రాకపోతే దేవుడు నిన్ను ఏం చేయలేడు, నిన్ను వాడుకోలేడు. నువ్వు ఆయనకు దగ్గరకు రావాలా. హల్లెలూయా. నువ్వు అందుబడిలోకి రావాలా. ఎప్పుడైతే అందుబడిలోకి వస్తావో, ఆయన ప్రణాళిక చొప్పున వస్తావో, ఆయన చిత్తము చొప్పున నువ్వు వస్తావో, అప్పుడు నీ మీద ఆయన ఏమనుకున్నాడో అది అప్పుడు ఆయన చేస్తాడు. హల్లెలూయా. అయితే నా మీద ఏమనుకున్నా అనుకోకపోయినా పర్వాలేదండి, నేను ఏదో బతికి చచ్చిపోతానంటే చచ్చిపోయిన తర్వాత పోయి మళ్ళీ ఆయన కాడ నిలబడాలా. ఎవరికాడా? ఏం చేసేవంటాడు. 5వాడేమో 5 తెచ్చి ఇస్తాడు, 2వాడేమో 2 తెచ్చి ఇస్తాడు, 1వాడు ఏమో చేయలేదయ్యా, పైనాను మందిరానికి వస్తూ ఉండేను, బతికేసాను, అయిపోయింది జీవితం అంటే ఒప్పుకోడు. ఎవరు? దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఆయన అక్కడ రాజీ పడేదానికి లేదు. రాజీ పడాడు అక్కడ. ఆయన ఖచ్చితంగా కరాఖండిగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తున్నా, ప్రతి ఒక్కరూ సేవే చేస్తారని కాదు, ప్రతి ఒక్కరూ సేవకులు అవుతారని కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పదంగా దేవుడు వాడుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎస్తేరు ఉంది. ఆమె ఒక ఆడబిడ్డ, ఆమె ఒక అనాథ. ఎవరు? ఎస్తేరు ఒక అనాథ. తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటి నుంచి తన పినతండ్రి దగ్గర పెరిగింది. ఆయన పెంచాడు ఆమెని. కానీ ఎంతో భయభక్తులుగా జీవించింది. ఒక సమయం వచ్చింది, రాజుకి రాణి కావాలని ప్రకటన చేశారు. దేశంలో ఉండేటువంటి యవన బిడ్డలందరినీ, సహగా ఉండే వాళ్ళందరూ తీసుకువేరు పెట్టారు. ఎస్తేరు కంటే ఇంకా చాలామంది ఉన్నారు. కానీ రాజు లాస్ట్కి ఎస్తేరుని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకని? ఎస్తేరు కంటే అందమైన వారు లేరనా? ఎస్తేరు కంటే బలమైన వారు లేరనా? ఆమె పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరబడే విధంగా ఆమె దేవునికి దగ్గరగా జీవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఒక అనాథ బిడ్డని ఒక రాజుకు భార్యగా, రాణిగా చేశాడు. సాధ్యమేనా? ఇది సాధ్యమవుద్దా? ఈరోజు పెళ్లి చేసుకోవాలంటే ఏమంటున్నారు? ఎంత ఉంది, ఏమి ఇస్తావు, ఏమి ఉన్నాయి, ఎన్నెన్నో చూస్తున్నారు కదా. ఒక అనాథని ఎవరు చేసుకుంటారు? కానీ దేవుని ప్రణాళిక ఏంది? దేవుని ప్రణాళిక. ఈరోజు నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తుంటే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడో నీకు కూడా తెలియదు. అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఒకవేళ ఈరోజు నేను చూసి అందరూ ఏలన చేస్తుండొచ్చు, తూనీకరిస్తుండొచ్చు, రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ నువ్వు దేవునికి దగ్గరైతే ఆయన చిత్తం ఒకటి ఉంది నీ పట్ల. హల్లెలూయా. ఆయన సంకల్పం ఒకటి ఉంది నీ పట్ల. దాన్ని దేవుడు జరిగించి తీరుతాడు. అయితే మనం దేవునికి దగ్గర కాకపోతే, వచ్చావా, విన్నామా, వెళ్ళిపోయావు అన్నట్టుగా ఉంటే ఎన్నాళ్ళు వచ్చినా మనం అలాగే ఉంటాం. ఎదుగు బొదుగు ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు, మేలులు ఉండవు. ఎలా చనిపోతాం తర్వాత అప్పుడు మళ్ళీ ఆడికి పోయి చేతులతో నిలబడాలి. కాబట్టి అందుకని ఈరోజు మనం ఆలోచించాలి. మనం ఉట్టిగా వెళ్ళటానికి లేదు. దేవుని కొరకు అనేకమైన పనులు ఉన్నాయి, అనేకమైన కార్యాలు ఉన్నాయి. కొందరు పరిచయం చేసేవాళ్ళు అయితే కొందరు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కొందరు ప్రార్థన చేసేవాళ్ళు అయితే కొందరు సహాయం చేసేవాళ్ళుగా ఉంటారు. మరికొందరు దేవుని యొక్క పరిచర్యలో పక్కన ఉండి సపోర్ట్ చేసేవాళ్ళుగా ఉంటారు. రకరకాల యొక్క కార్యాలు, రకరకాల విషయాలు బైబిల్లో మనకు ఉన్నాయి. అయితే అవన్నీ దేవుడు ఎవరిని దేనికి వాడుకోవాలో దానికి వాడుకుంటాడు. హల్లెలూయా. అయితే అది మన ఇష్టం కాదు. నేను ఫలానా పండు కావాలని చెట్టు అనుకుంటుందా? చెట్టులో పండు అనుకుంటుందా? అది దేవుడి ఇష్టం. అది ఎలాగ రూపించాలో దాన్ని అలాగా దేవుడు చేస్తాడు. మన ఇష్టం ఏం కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఇది నేను చేస్తున్న పని నా ఇష్టం కాదు. నాకు ఇష్టమైనది ఏది ఉంది,
కానీ అది దేవుడు చేయనీలా. కానీ ఆయన ఇష్టమైన దాని కొరకు నన్ను తీసుకొచ్చాడు. నేను ఇది చేయాలని ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అనుకోలే, తలంచుకోలే. దేవుని సేవ చేయాలనే ఆలోచన పొరపాటును కూడా ఎప్పుడు నాకు అనిపించలే. కానీ నేను ఇంకా చదవాలి, గొప్పగా చదువుకొని ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఇంకా అనేక దేశాలకు పోవాలా, అనేక చోట్లకి వెళ్ళాలని ఇది ఆలోచనతో, ఈ కళలతో ఇట్టుండా నేను. ఒకరోజు దేవుడు ఆయన పరిచర్య చేయాలని చూపించాడు. అయితే ఆ రోజు చూపించిన తర్వాత నేను సేవకులతో చెప్తే, నిన్ను దేవుడు సేవ చేయమని పిలుస్తున్నాడు అని చెప్పారు. కానీ నాకైతే అది పెద్దగా ఆలోచనకి రాలా. అదేదో కళ వచ్చిందిలే పోయింది అనుకున్నా నేను. కానీ తర్వాత దేవుడు క్రమేణా స్టెప్ బై స్టెప్ నన్ను ఇలా తీసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన ప్రణాళికలో చొప్పున నన్ను ఇలా తీసుకొని వచ్చేసాడు. ఇంక తప్పలేదు, అది తప్పింది లేదు. ఇంక లాస్ట్కి నేనే పరిపూర్ణంగా సమర్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన చిత్తము, ఆయన ప్రణాళికను తెలిసిన తర్వాత. ఎందుకంటే ఆయన చిత్తానికి విరోధంగా, ఆయన ప్రణాళిక విరోధంగా మనం ఏం చేయలేం కాబట్టి. అయితే ఈరోజు నీ పట్ల ఏం దేవుడు ఉద్దేశం ఉందో నీకు తెలియదు. నేను నా బిడ్డల విషయంలో ఏం చేశాను తెలుసా? ముగ్గురిని దేవుడి చేతుల్లో పెట్టా. ఆయన ఎడ చేసుకుంటే అట్టే, నా నిర్ణయం ఏం లేదు. ఎందుకనంటే చింది ఆయన బిడ్డలు, ఆయన బిడ్డలు వారిని ఎలా వాడుకుంటే అలాగే, ఆయన చిత్తం ఏముంటే అది జరగాలని నేను పరిపూర్ణంగా విశ్వసించి బిడ్డల ముగ్గురిని దేవుని చేతులకు అప్పగించా. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటా, కానీ దేవుడు ఇంకోటి అనుకో ఉండొచ్చు. అప్పుడు నేను అనుకుంది జరగకపోవచ్చు, దేవుడు అనుకుంది లాస్ట్కి జరిగి తీరాలి. ఆయన చిత్తమే జరగాలి. అందుకని ఆయన చేతులకే పెడితే ఆయన చిత్తం మీద అదే జరిగిస్తాడని ఆయన చేతులకి అప్పగించా. కాబట్టి మనందరి పట్ల కూడా దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. అది ఆయన నెరవేర్చుకోవాలనుకుని ఆశపడుతున్నాడు. అయితే దానికి నీ సహకారం కావాలా? ఏం కావాలి? నీ సహకారం కావాలా? బలవంతంగా ఏ పని చేయడు దేవుడు. బలవంతంగా ఎవరిని ఎత్తిన బరువు పెట్టడు దేవుడు. బలవంతంగా ఏది చేయడు ఆయన. నీ ఇష్టపూర్వకంగా ఆయనకి సహకరించినప్పుడు నిన్ను ఏం చేయాలో, ఆయన జగత్తు పునాది వేయబడక ముందు నీ కోసం, నీ నిమిత్తం ఏమని అనుకున్నాడో దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని జరిగిస్తాడు దేవుడు, దాన్ని ముందుకు తీసుకొస్తాడు. అయితే అలా జరిగించాలి మన జీవితంలో. అంటే మనం ఏం చేయాలా? ఆయనకు దగ్గర అవ్వాలి. విశ్వాస జీవితంలో ఆయనకు అంటుపట్టుకోవాలి. ఆయనకి మనం పరిపూర్ణంగా దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన చేయికి అందుబడిగా వచ్చినప్పుడు వాడుకోగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇక్కడ ఒక మైక్ ఉంది. నేను దీనైనా దాన్నైనా వాడుకోగలుగుతాను. కానీ ఇక్కడ లేని మైక్ ఏది ఇక్కడ ఉందనుకో, అది నాకు దూరంగా ఉంది కాబట్టి దాన్ని నేను ఇప్పుడు వాడుకోలేను. అది నాకు అందుబడిలోకి వస్తే నేనేం చేయగలను? వాడుకోగలుగుతాను. కాబట్టి దేవుడికి కూడా మనం అందుబడి కావాలి. అందుబడైన రోజున దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడో, ఆ జగత్తు పునాది ఇవ్వడక మునుపు ఏమనుకొని భూమి మీదకు పంపించాడో ఆ చిత్తాన్ని, ఆ ఉద్దేశాన్ని దేవుడు మనలో నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలా జరిగించబడాలి నా జీవితంలో అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి, దేవుని చిత్తము నా జీవితంలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమే నీ జీవితంలో జరగాలంటే నువ్వు బైబిల్ చెప్పిన ప్రకారంగా ఆయనకు దగ్గరై ఆయన బైబిల్ చెప్పిన విధంగా నడుచుకుంటూ వస్తే ఆ సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయబల్లా, నువ్వేం ప్రయత్నం చేయబల్లా, ఆయనే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా, ఆయనే ప్రయత్నం చేస్తాడు. నేను సౌలుని బర్నబాని నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, మీరులో నుంచి వాళ్ళని పక్కకు పంపండి అన్నాడు. సంఘంతో చెప్తున్నాడు దేవుడు. ఇంకా అప్పుడు దేవుడు చెప్పిన తర్వాత ఏం చేయాలిగా. అప్పుడు సౌలుని బర్నబాని పిలిచి ఉపవాసం పెట్టి ప్రార్థన చేసి వాళ్ళని పంపిస్తారు. ఈరోజు కూడా అందరూ దేవుని సేవ చేస్తారని కాదు, దేవుడు కొందరు దేవుని కోసం ఉద్యోగం చేయాలని నియమిస్తాడు. కొంతమంది డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, లేక ఈ ప్రభుత్వంలో ఉండే అధికారులు కావాలని దేవుని ఉద్దేశం ఉంటుంది. ఆ ప్రకారంగా దేవుడు చేస్తాడు. దానియేలు ఉన్నాడు. దానియేలు ఏం చేశాడు?
ఒక ప్రభుత్వంలో గొప్ప అధికారి. అది ఎవరి ఏర్పాటు? అది దేవుని ఏర్పాటే. అంటే అందరినీ ఒకే విధంగా దేవుడు ఎన్నుకోలేదు. ఒక్కొక్కరిని ఒక పర్పస్ కోసం, ఒక ఉద్దేశం కోసం దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఏ ఉద్దేశంతో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశం ప్రకారంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాడు, వాళ్ళని బ్లెస్ చేస్తాడు, వాళ్ళని గొప్ప చేస్తాడు, వాళ్ళు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. దానియేలు 3 రాజుల కాలంలో వర్ధిల్లుతున్నాడంట. కానీ ఎందుకని? చిన్ననాటి నుంచే దానియేలు దేవునితో బాగా ఐక్యమైపోయాడు. కాబట్టి అందరినీ ఒకే ఉద్దేశం దేవుడికి ఉన్నది. కొందరు రాజులుగా ఎన్నుకున్నాడు, కొందరు అధికారులుగా ఎన్నుకున్నాడు, కొందరు సైనికులుగా ఎన్నుకున్నాడు. ఒక్కొక్కరు విధంగా దేవుడు ఎన్నుకొని ఆ పనులు చేయటానికి దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో, హల్లెలూయా, అది మన జీవితంలో జరగాలి, నెరవేరాలి అని అంటే నువ్వు దేవునికి దగ్గర కావాలి. దేవునికి దూరంగా ఉన్నంతసేపు నువ్వు చేయలేవు. దేవునికి దగ్గర అయిపోయినప్పుడు, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించే బిడ్డగా మారినప్పుడు, దేవుడు మాటకి చెవియెగ్గే బిడ్డగా నువ్వు వచ్చినప్పుడు, అప్పుడు నీతో చెప్తే నువ్వు వింటావు. మాట వినవాడికి ఏం చెప్పినా వాడు చేయడు. వినవాడు ఎట్ట చేస్తాడు? వినేటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు నువ్వు మాట చెప్పగానే చేసేస్తాడు. కాబట్టి దేవుడు ఆయన చిత్తము చొప్పున నీ జీవితంలో జరిగించి నిన్ను గొప్ప చేసి ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకురావాలనుకుంటే, హల్లెలూయా, 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 నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. దేవుని చేతులకు అందుబడిలో ఉండాలి. దేవుని చిత్తం జరిగిస్తూ నువ్వు ఆయన కనబడాలి. ఇక్కడ నీ బిడ్డ నా మాట వింటాడు, ఈ బిడ్డ నా మాట వింటుంది, నా చిత్తానికి లోబడుతుంది అని అనుకున్నప్పుడు ఆయన చిత్తం చెప్తాడు నీకు. హల్లెలూయా, ఇది నా చిత్తం, ఇది నువ్వు చెయ్యి అంటాడు. నువ్వు అలా అందుబడిలో లేనప్పుడు, అలా చేయటానికి నీకు ఇష్టం లేనప్పుడు నీకు చెప్పి కూడా ఏం లాభం? నువ్వు వింటావు, వదిలేసి వెళ్ళిపోతావు. అనేక పర్యాయంలో మందిరానికి వస్తున్నావు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ చేయటంలే. వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, చేయటంలే. ఆ వాక్యాన్ని నువ్వు నెరవేర్చటంలే. అంటే నువ్వు ఇంకా దేవుడు మాట, ప్రతి మాట వినేటువంటి స్థాయిలోకి నువ్వు ఇంకా రాలేదు. వచ్చిన రోజున దేవుడు నిన్ను ఏం చేయాలో, నీకేం చెప్పాలో అది ఆయన చెప్తాడు. కాబట్టి అందుకని నేను ముగింపుకు వస్తున్నా, మీరందరూ జాగ్రత్తకినండి. కాబట్టి మనం అందరం ఊరికే పోవట్లేదు. ఒక దేవుని ప్రణాళిక మన మీద ఉంది, దేవుని ఉద్దేశం మన మీద ఉంది, దేవుని కార్యాలు మన మీద ఉన్నాయి, దేవుని చిత్తం మన మీద ఉంది. ఒకవేళ దేవుడు ఒక మంచి వ్యాపారవేత్తగా నేను మార్చాలనుకోవచ్చు, తద్వారా దేవుని పరిసరికి నేను ఉపయోగించుకోవాలనుకోవచ్చు. ఆయన ఎలా అనుకుంటే అలా జరిగిస్తాడు. హల్లెలూయా. అయితే అలా జరిగించాలి అంటే ఆయన చిత్తానికి నువ్వేం చేయాలి? అనుగుణమైన వ్యక్తిగా నడుచుకోవటం చూడాలి. ఆయన చూసిన రోజున నిన్ను పిలుస్తాడు, నిన్ను ప్రత్యేకపరుస్తాడు. నిన్ను ఇంకా ఆ రోజు నుంచి నిన్ను నడిపించే విధానం వేరు. పౌలుని పిలిచాడు, పౌలుని ప్రత్యేకపరిచాడు. ఆ రోజు నుంచి ఆయన నడిపించిన విధానమో వేరు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనం ఉట్టిగా పోవటం కాదు, దేవుని సన్నిధిలో మనమంటూ ఏదైనా చేసినట్టుగా మన జీవిత చరిత్రలో ఉండాలి. దేవుని కొరకు మనమంటూ ఏమైనా చేస్తున్నట్టుగా రేపు పరలోకంలో అది కనబడాలి. ఏమి కనబడకపోతే, ఏమి అక్కడ ఉండకపోతే నువ్వు వాడికి పోయిన తర్వాత ఒక తలాంతో తీసుకున్న వాళ్ళలాగా మిగిలిపోతావు. అలా మిగిలిపోతే దేవుడు పోనీలే ఏదో బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఏదో తెలియకపోయినాడు అనుకోడు. ఆయన అనుకోడు. నువ్వు ఎందుకు అక్కడ తీసుకొని గమ్ముగా పెట్టావు? నువ్వు సోమరైన చెడ్డదాసుడివి, నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లో వేసేయాల్సిందే అన్నాడు. అంతే. రేపు మన పరిస్థితి కూడా మనం ఏం చేయకుండా పోతే అంతే. అందుకని నేను ఏం చెప్తున్నంటే, మీరందరూ నాలాగా చేస్తారని కాదు, అలా చేయాలని కూడా కాదు,
అది దేవుని చిత్తమై ఉంటేనే జరుగుతుంది, లేకుంటే జరగదు. అయితే ఏదో ఒక పని మాత్రం చేయాల్సి ఉంటుంది. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టడానికి అనేక మంది పాత్రలు కావాలి. ఒక ఇంజనీర్ కావాలా, ఒక బేల్దారి కావాలా, ఒక కార్పెంటర్ కావాలా, వర్కర్స్ కావాలా, ఇంకా మెటీరియల్ కావాలా, తర్వాత వచ్చి పెయింటర్స్ కావాలా, ఎలక్ట్రీషియన్ కావాలా. ఇన్ని రకాలైన మనుషులు ఉంటే ఒక ఇల్లు అవుతుంది. ఒక దేవుని పనిలో కూడా అన్ని రకాలైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉంటాడు. అయితే వారిని దేవుడు దేనికి ఏర్పరచుకున్నాడన్న విషయము దేవుడు దగ్గర వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి నేనేమనుకున్నానంటే మిమ్మల్ని అందరినీ ఫస్ట్ దేవుని యొక్క పునాది మీదకు తీసుకుని వస్తే ఆ తర్వాత దేవుడు ఎవరిని ఏ పని కొరకు ఏర్పరచుకున్నాడో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను 50 కేజీలు అని చెప్తా, మీరు నమ్ముతారా? ఆయన 20 కేజీలు అని చెప్తా, నమ్ముతాడా? ఎవరి తోక ఎంత అని తెలిసేది ఎక్కడ? దాని మీద తెచ్చిపెట్టాలా. ఒక వ్యక్తి పునాది మీదకి వచ్చేసి దేవుని పునాది మీదకి, అప్పుడు ఆయన ప్రణాళిక అర్థమవుతుంది, ఆయన చిత్తం అర్థమవుతుంది. మన జబ్బల్లా ఇప్పుడు నా బరువు నేను చూసుకున్నాను, ఇంకా ఇంకెవరు మీరు మాట్లాడటానికి అవకాశం ఉండదు, నేను మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకని? నాకు అర్థమైపోయింది కదా ఎంత ఉండాలనే సంగతి. దేవుని పునాది మీదకి ఒక వ్యక్తి వచ్చాడంటే, దేవుని ప్రణాళిక ఆ వ్యక్తికి అర్థమైందంటే ఇక నువ్వు చెయ్యని చెప్పలే, ఇంకా ఆయనకి అర్థమైపోయింది కదా, ఇంకా అదే చేసుకొని పోతాడు. కాబట్టి ఆ పునాది మీదకి తెచ్చే ప్రయత్నమే నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఆ పునాది మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఎవరిని ఏ రీతిగా ముందుకు నడిపిస్తాడో ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఆ రీతిగా దేవుడు మనల్ని వాడుకోగలుగుతాడు. అయితే అందుకని ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ 1 గంట సేపు మళ్ళా మందిరంలో మీకు వాక్యం ఉంటుంది. బలవంతం ఏమీ లేదు, ఎవరిని బలవంతం చేసేది ఏం లేదు. అందరికీ నేను ఆహ్వానం అయితే చెప్తున్నా, ఇష్టపడి నా జీవితంలో దేవుని చిత్తం చెయ్యాలా ఆశపడిన వాళ్ళు మాత్రమే మీరు అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోండి. ఈ వారం కాదు, ఈ వారం 2 చెప్పేశారు నేను మీకు. నెక్స్ట్ వీక్లో ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ 1 గంట ఉంటుంది దేవుని వాక్యం. అప్పుడు మీకు చెప్పే వాక్యం వేరుగా ఉంటుంది. అయితే ఆ మాటలన్నీ మీరు విన్న తర్వాత కొంతకాలానికి మీరు ఒక పునాదిలోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ నేనే మీకు చెప్పలే, అప్పుడు దేవుని చిత్తం ఏందో మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ చిత్తాన్ని చేయడానికి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. దేవుని చిత్తం చేసిన వాళ్ళని దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. వారు చిన్నలైనా సరే, పెద్దలైనా సరే, పురుషులైనా సరే, స్త్రీలైనా సరే. కాబట్టి అందుకని మనం ఏం చేయాలి అంటే, ముందు ఇష్టపడి వాక్యం వినండి. మీరేం ఫీజు కట్టబల్లా, ఫీజు కట్టకపోతే మమ్మల్ని డబ్బులు అడిగారు కదా అని అనవచ్చు. ఉచితంగానే మీకు ఆ శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ శిక్షణ పొందిన తర్వాత మీరు దేవుని కొరకు ఏదో ఒక పాత్రగానే ముందుకెళ్తారు. హల్లెలూయా. ఏ పాత్ర ఎవరు అవుతారని నాకు తెలియదు, నాకేం తెలుసు? అది దేవుని చిత్తంలో ఉంటుంది. ఆ రోజుకి దేవుడు అది బయలుపరిచి ఆ దిశగా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రణాళిక ఏరు, ఆయన చిత్తం ఏరు, ఆయన ఉద్దేశాలు వేరు. అయితే ఆ ఉద్దేశాలు ఒకసారి మన కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. కాబట్టి నీ జీవితం పట్ల, నీ బిడ్డల జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పున దేవుని నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. నిలబెట్టాలంటే నువ్వు ఆయనకు దగ్గర అవ్వాలి, ఆయన పునాది మీద నిలబడాలి. అక్కడి నుంచి కట్టబడతావు, దేవుడు పైకి తీసుకుని వస్తాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక, మనందరిని నడిపించునుగాక, మనందరిని బలపరచునుగాక, మనందరినీ వాడుకొనుగాక, అలాంటి కార్యాలు మనలో జరిగించునుగాక, ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు మనం తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపను బట్టి మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అయ్యా,
మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము ఊరికే ఈ భూలోకంలోకి రాలేదు. ఎప్పుడో జగత్తు పునాదులు వేయబడక మునిపే, తల్లి గర్భములో కూడా రాక మునిపే మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అందుకని ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం అయ్యా. నువ్వు ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో, నీ ఉద్దేశాలు ఏమున్నాయో అవి మా జీవితంలో, మా కుటుంబంలో, మా బిడ్డలలో, మా సంఘంలో నువ్వు నెరవేర్చమని అయ్యా నిన్ను బతిమాలుతున్నా. నేను ఏడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.